హాయ్, హలో, నమస్తే. నా పేరు సతీష్ రాజు, కాంట్రాక్టర్. రోడ్డు వర్క్ ఎలా చేయాలి ఏంటనేది దాని గురించి మీ అందరికీ ఒక వీడియో చేస్తున్నాను, చూడండి. మీకు కొంతమంది నేర్చుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, పదండి సైట్కి వెళ్ళిపోదాం. సైట్కి వచ్చేసాము. పూజ అయిపోయింది, కొబ్బరికాయలు కూడా కొట్టడం అయిపోయింది. ఆపరేటర్లకి వచ్చే వాళ్ళందరికీ స్వీట్స్, కొబ్బరికాయలన్నీ ఇచ్చేసాము. స్టార్ట్ చేద్దాం పదండి. ఇది అగ్రిమెంట్ ప్రకారం మనకు ఎంత వస్తే అంతవరకు కూడా ఈ పాత రోడ్ అనేది మొత్తం మనం పూర్తిగా తీసివేయాలి, ఏం ఉంచకూడదు. ఇక జేసీ పెట్టి మనకి ఎంతవరకు మొత్తం పూర్తి తీసేసాము. తరువాత ఇదంతా క్లీన్ నీట్గా గ్రైడర్తో తీసేసాక, వాటర్ పోసి రోలింగ్ చేశాక ఇలా వెట్ మిక్స్ మొత్తం మనకి అలా ఎంతవరకు తీసాము అంతవరకు వెట్ మిక్స్ ఇలా చేసుకుంటూ పోతూ ఉండాలి. తర్వాత దీనిపైన గ్రేడింగ్ అన్నీ వస్తాయి, చూద్దాం. ఫుల్గా క్యూరింగ్ చేస్తూ ఉండాలి, రోలింగ్ చేసుకుంటూ క్యూరింగ్ చేసుకుంటూ మొత్తం బాగా చేస్తూ ఉండాలి మొత్తం ఇలా. రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా గ్రావెల్తో 1 మీటర్ వరకు లెవెల్ చేసుకుంటూ పోవాలి. తరువాతకి ఇలా వెట్ మిక్స్ వేసిన తర్వాత ట్యాంకర్ అలా వెళ్తున్నప్పుడు రోలింగ్ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యూరింగ్ ఎంత కూడితే అంత మంచిది, రోలింగ్ కూడా అలానే చేయాలి. ఇలా వాటర్ కొట్టాక రోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన వెట్ మిక్స్ వేయాలి. ఇంకో 2-3 లేయర్స్ వస్తాయి. ఇలా కొట్టిన తర్వాత మళ్ళీ మొత్తం వెట్ మిక్స్ వేసిన తర్వాత ఇలా గ్రైడర్తో మొత్తం లెవెల్ చేసుకుంటూ పోవాలి. మనకు ఎంత దూరం అయితే అంత దూరం మొత్తం గ్రైడర్తో లెవెల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ కొట్టి మళ్ళీ రోలింగ్ చేయాలి మనం ఇదంతా. ఇలా లెవెల్గా నీట్గా మనకి ఎగుడు దిగులు లేకుండా లెవెల్గా చేసుకుంటూ పోవాలి ఇలా. తరువాత ఈ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ షోల్డర్లకి ఎక్కువ గ్రావెల్ చేసి లెవెల్ చేయాలి.
యాక్చువల్గా ఇది మేము ముందే చేయాలి, ముందు చేసాము, తర్వాతకి మళ్ళీ చేసాము ఇది. ఎండలు కదండి, అందుకొరకే క్యాపు, డస్ట్ పడకుండా కర్చీఫ్ అలా మేనేజ్ చేస్తున్నాను. ఇది పేవర్ మిషను. దీంట్లో డాంబర్ అంతా వేసాక, టిప్పర్తో వేసాక అలా మొత్తం అదే సెట్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ కావాలో అంత పర్సెంటేజ్ సెట్ చేస్తే అదే వేసుకుంటూ పోతుంటుంది. పైన ఆపరేటర్ మేనేజ్ చేస్తుంటారు. ఈ వెనకాల మన పర్సన్ ఒకరు ఉంటారనమాట. ఎంత డెప్త్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా డెప్త్ చెక్ చేస్తుంటారు అనమాట వాళ్ళు.